కనుక ముత్యాల హారతి అని ఆవిడ ఒక అలవాటు చేశారు. స్వామివారి శయనం దగ్గర ముగ్గు వేస్తారు, వేసి దాని మీద శయనం పెడతారు, దానికి అభ్యంతరం ఉండదు. ముత్యాలతో ఆవిడ ప్రతిరోజు దశావతారాల్లో ఒక అవతారాన్ని పెట్టేవారు. పెట్టి దాంట్లో హారతి పట్టి వెంకటేశ్వరుడికి శయనమునందు హారతిస్తారు. ఆ హారతితోటే పూర్తవ్వాలి. అందుకే నేను ఇప్పుడే గోపాలకృష్ణ గారితో ఒక మాట మనవి చేశాను. మీరు తొందరపడి లేచిపోకండి. ఏకాంత సేవలో కార్యకర్తలు చెప్తారు, ఒక్కొక్క బాక్స్ లేచి వద్దురు గాని మీరు తెలిసి తెలియక ఏదో అయిపోయిందనుకుని లేచిపోతే అక్కడ అర్చకులు అంత కష్టపడి చేసినా వాళ్ళకి అది ఒక సమగ్రతతో చేయడం కుదరట్లేదు. మీరు సహకరించాలి. మీరు అలా కూర్చుని ఉండండి. మీరు ఎప్పుడు లేవాలో మేము చెప్తాం. మిమ్మల్ని 10 వరకు 11 వరకు కూర్చోబెట్టాం. ముత్యాలతో ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి పట్టుకొచ్చి ఇస్తారు. మీ అందరికీ ఆ పళ్ళెం చూపిస్తారు. చూపించి ఆ ముత్యాల హారతి ఇస్తారు. తరిగొండ వెంగమాంబ గారి పేరు చెప్పి ముత్యాల హారతితో పూర్తి చేద్దాం. ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి వస్తున్నాయి హారతికి. చక్కగా కన్నులారా మనం దర్శనం చేసుకుందాం. అదృష్టం కదా, ఇంతటి భాగ్యాన్ని పొంది మనం జార విడుచుకోకూడదు. అలాగే తాళ్లపాక వారి యొక్క లాలి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకించి ముగ్గురి పట్ల విడదీయరాని అనుబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఎవరో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఈ ముగ్గురు మొదటి వారు సన్నిధి గొల్ల. సన్నిధి గొల్ల అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయన వాహనానికి ప్రథమ దర్శనం లేదు వెంకటాచలంలో. ఆయన ప్రధాన అర్చకుడికి ప్రథమ దర్శనం లేదు వెంకటాచలంలో. మొట్టమొదటి దర్శనం కాగడా పట్టుకుని తెర తీసి ఇలా చూసి శయనములో ఉన్నటువంటి శ్రీనివాసమూర్తిని తప్పట్లు కొట్టి లేపే అధికారం ఒక్క సన్నిధి గొల్లదే. తరువాత ప్రధాన అర్చకుడు లోపలికెడతారు. ఈయన వెలిగించిన జ్యోతిలోంచి మిగిలిన జ్యోతులు వెలిగించాలి. 2, ఏకాంత శయనం పూర్తయిందని గుర్తు ఏమిటంటే సన్నిధి గొల్ల వెలిగించేటటువంటి దీపం. 3, పారువేట ఉత్సవం అవుతుంది. కనుమ పండుగ నాడు మన నాతో 200 మంది దాకా వచ్చారు వెంకటాచలం. పాండవ తీర్థం నుంచి మేమందరం వెనక్కి వస్తుంటే స్వామివారి వేటకెడుతున్నారు. కనుమ పండుగ నాడు వేటకెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఆ కోనలో ఉన్నటువంటి సన్నిధి గొల్ల ఇంటికి వెంకటేశ్వర స్వామి వారు ఎడతారు. సన్నిధి గొల్ల అంటే ఆయనకి ఎంత ప్రీతో చెప్పలేను. మన అదృష్టం ముమ్మూర్తుల సన్నిధి గొల్లే మనకి ఇక్కడ అనుగ్రహింపబడ్డాడు వెంకటేశ్వరుడి చేత. తరువాత 3వ వారు తాళ్లపాకవారు. అన్నమాచార్య వంశీయులంటే ఆయనకి ఎంత ప్రీతో. ఆనాడు 32,000 సంకీర్తనలు చేసుకున్నాడు మహానుభావుడు. నేను ఇప్పటికీ నిద్ర రావాలంటే అన్నమయ్య వంశీయులు చక్కగా కీర్తన చెయ్యాలి అని. ఎక్కడో చిన్న పొరపాటు చేశాం మేము. అసలు నిజానికి అన్నమాచార్య స్వామి కీర్తన ఆఖరణ వెంకటాచలంలో జరిగేటప్పుడు తప్పకుండా తంబుర చేత్తో పట్టుకుని పాడాలి, వాయించినా వాయించకపోయినా. రేపటి రోజుకి వీలైతే ఒక తంబురు ఎక్కడి నుంచన్నా సమీకరించి ఇస్తాం. ఆ తర్వాత మనం నిన్నటి రోజున ఈ ఒత్తిడి గబగబ భక్తులు లేచిపోవడంలో సరిగ్గా చూసే అవకాశం ఉండి వదిలేసుకుంటున్నారు. నిజానికి అన్నమాచార్య వంశీయుల తరపున ఇక్కడ ఎవరు కీర్తన చేశారో వారికి మనం ఒక తాంబూలం ఇవ్వాలి. గౌరవ పురస్సరంగా వారికి ఒక తాంబూలం ఇస్తాం. ఇచ్చి వారిని గౌరవింపచేయాలంటే వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి అన్నమాచార్య కీర్తన పాడించి తాళ్లపాక వారి లాలి అని ఆయనకి పేరు. ఆ లాలి వింటే తప్ప ఆయన పడుకోడు. వాళ్ళు లాలి పాడిన తర్వాత మీరు వారికి తాంబూలం ఇవ్వకపోతే అది కృతజ్ఞతా దోషం అవుతుంది. కాబట్టి ఇవాళ మనం చక్కగా వారికి తాంబూలం బహుకరణ చేద్దాం, ముత్యాల హారతి ఇద్దాం, సన్నిధి వల్ల దీపం వెలిగిస్తారు. అయినా కూడా మీకు బాగా కనపడాలని అర్చక స్వాములు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో. వాళ్ళు నిన్నను లోపల చాలా ఇబ్బందులు పడి చక్కగా అద్దం పెట్టి దాన్ని మార్చి టైం తీసుకోకుండా గబగబా అందంగా చేసి మీరందరూ రండి దర్శనం చేసుకోండి అని అంత వాళ్ళు కూడా మనకి అంత ఉత్సాహంగా మనకి దర్శనం చేయిస్తున్నారు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఉత్సాహాన్ని మనం కూడా ఆనందంగా వాళ్ళ ఉత్సాహాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు మరింత రంజకంగా చేసి మన ఆనందింపజేస్తారు. కనుక ఇవాల్టి రోజున చెప్పే వరకు దయచేసి ఎవరూ లేవద్దు. ఈ కార్యక్రమాన్ని గమనించండి, సంతోషిస్తారు. అయితే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీతోటి. తరిగొండ వెంగమాంబ గారి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడికి రాను రాను ఆవిడ్ని చూసేటటువంటి వాళ్ళు దర్శనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారని భక్తుల మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. తనంత తానుగా ఆవిడ శ్రీనివాసుని అడిగారు, ఈశ్వర నాకు వచ్చే జనంతో ధ్యానం చేసుకోవడం కుదరట్లేదు, నాకెక్కడైనా ఏకాంత స్థలం ఇప్పించు వెళ్ళిపోతానని. ఆవిడ కోరుకున్న మరుక్షణం కళ్ళు తెరిచేటప్పటికి తుంబురు కోనలో ఉన్నారు. ఆవిడ
ఒక పెద్ద గుహ చూపించి అందులో ఉండమన్నాడు వెంకటేశ్వరుడు. ఆవిడ ప్రతిరోజు రాత్రి గుహలోంచి సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయంలో ఏకాంతశీనమైపోయి తలుపులు వేసేసిన తర్వాత వచ్చి కూర్చుని వెంకటేశ్వరుడికి పునఃపూజ చేసేవారు. ప్రతిరోజు అర్చకులు సుప్రభాతానికి వెళ్ళేటప్పటికీ పువ్వులు అలంకారం మారిపోయి ఉండేవి. ఏం జరుగుతోందని మహంత్ ఒక రోజున ఏం చేశారంటే, ఏకాంతశీనానికి ముందు స్వామివారి యొక్క మూలస్థానం, జీవస్థానం అంటారు ఆ పాదాలని, అందుకే ఆ మంచం నుంచి విగ్రహాల్ని తీయగానే మొట్టమొదట జీవస్థానపు వేయించేపు అంటారంటే జీవస్థానం దగ్గర కూర్చోపెడతారు కాసేపు. కాబట్టి ఆ జీవస్థానానికి ఒక మూల నక్కి కూర్చున్నాడు. ఎవ్వరూ లేరనుకుని దేవాలయం మూసేశారు. అసలు ఎవరు వస్తున్నారు రాత్రని చూస్తున్నాడు. సొరంగ మార్గంలోంచి తరిగొండ వెంగమాంబ గారు విశేషమైన జ్యోతి స్వరూపంలో లోపలికి వచ్చారు. వచ్చి ఆవిడ మళ్ళీ పువ్వులు మార్చి వెంకటేశ్వరుడితో మాట్లాడారు. చూసినందుకు మహంత ఏమైపోయాడో తెలుసా అండి, స్పృహ తప్పిపోయాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా జరిగింది ఇలాంటి సంఘటనే. అమలాపురం దగ్గర కోటిపల్లి రేవు దాటిన చోట ఒక చోట. సరే, ఇప్పుడు నేను దాన్ని సభాముఖ ప్రస్తావన చేయను కనుక ఇప్పుడు అలా వెళ్ళిపోతే మళ్ళీ 8 అయిపోతుంది నాకు భయం. దేంటి కాబట్టి ఆ తల్లి ప్రతిరోజు అలా పూజ చేసేవారు. తరిగొండ వెంగమాంబ గారు లాంటి భక్తురాలు ఎక్కడుందండి? తరిగొండ వెంగమాంబ గారు చిట్ట చివరికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుజ్ఞ తీసుకుని సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సుగంధ ద్రవ్యాలతో ఆవిడ సమాధిని నింపేశారు. సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు తల్లి. ఆ తల్లి దగ్గరగా ఒక 100 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది. అటువంటి మహాతల్లి యొక్క బృందావనానికి ఇవాళ పట్టినటువంటి దుర్గతి తలుచుకుంటే నాకు కళ్ళంబట నీళ్లు వస్తాయి. ఏమిటో తెలుసా అండి? మీరు ఇవాళ వెంకటాచలం కొండ మీదకెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఎక్కడండి అని అడిగితే చాలా పండితులమని మీసాలు మెలీసేవాళ్ళు కూడా చెప్పరు. నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో ఆ బృందావనం చూడాలని వెంకటాచలంలో. ఆఖరికి అమ్మవారి అనుగ్రహంతో చూడవలసి వచ్చింది ఆ బృందావనం. ఎక్కడుందో తెలుసా అండి? నాతో వచ్చిన వాళ్ళందరికీ కొన్ని 100 మందికి తీసుకెళ్లి చూపించాను నేను. ఇవాళ తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అన్న పేరుతో ఒక కాలేజీకి ఇచ్చేసి ఆ కాలేజీ మధ్యలో ఆవిడని రక్షించిన హనుమ మూర్తి కూడా అక్కడే ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఒక స్కూల్ గ్రౌండ్ లో ఉంది. మీరు పొరపాటున కానీ లోపలికెళ్లే ప్రయత్నం చేస్తే గుర్రాల్లాంటి కుక్కలు ఉంటాయి. కానీ ఆ స్కూలు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే, మీరు అడిగితే మాత్రం అయ్యా లోపల తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఉందిట, ఒక్కసారి చూస్తామండి అని అడిగితే వాళ్ళు చాలా సౌమ్యులు. వాళ్ళు ఆ కుక్కలన్నీ కట్టేసి రెండని చెప్తారు, తీసుకెడతారు, మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి కాకినాడ పట్టణ ప్రజలుగా మనం వెంకటాచల వైభవానికి ఒక్క మంచి పని చేద్దాం. మీకందరికీ కూడా శనివారం నాడు తరిగొండ వెంగమాంబ గారి బృందావనమును దయచేసి దర్శనీయ స్థలముగా మార్చండి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి పోస్ట్ కార్డులు రాసేసి మీ అందరికీ ఇస్తాం. మీ అందరూ సంతకాలు పెట్టి ఇక్కడ ఒక డబ్బా పెడతారు, అందులో ఇండి 1000 పోస్ట్ కార్డులు కాకినాడ తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి పోస్ట్ చేద్దాం. నేను అనుకుంటున్నాను కొంతమంది అధికారులు చాలా ప్రాజ్ఞులై ఉంటారు, మనం వారిని తక్కువ అంచనా వేయలేం. బహుశా తగిన విధంగా ఆ సమస్య చెప్పబడిందో లేదో ఒకసారి ఆ గౌరవం మన కాకినాడ పట్టణానికి దక్కాలి. మనం చాలా సున్నితంగా అభ్యర్థిస్తూ మనం అందరం పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేద్దాం. ఒకవేళ మన అదృష్టవశాత్తు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దర్శనీయ స్థలం అయితే మంగళవారం నాడు, శుక్రవారం నాడు మీకు తెలుసా అండి, పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు ఆ తల్లి రాసిన భాగవత ద్విపద చదువుకుంటే పెళ్లిళ్ళు అయ్యేవి. ఎందరో వచ్చి ఆవిడ దగ్గర కూర్చొని రాసుకునేవారు. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ. ఆవిడ బృందావనం మళ్ళీ దర్శనీయ స్థలమగుగాక. అలా ఆ తల్లి అనుగ్రహించి ఇవాళ వెంకటేశ్వరుడు విన్నాడు కనుక, ఇవాళ మంగళవారం కనుక నేను దీని గురించి ప్రస్తావన చేశాను. ఇక్కడ మీకు నేను ఒక రంజకమైన విషయాన్ని చెప్పి మనం సహస్రదీపాలంకార సేవ వైపుకి అడుగు వేద్దాం. చూడండి, వెంగమాంబ గారి నోటి వెంట ఏది పలికినా అది వెంగమాంబ గారు పలకలేదు, తల్లిలోంచి వెంకటేశ్వరుడు పలికాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కేవల భక్తి ఉండి ఏమీ తెలియని వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడండి ఆయనకి. ఆయన వచ్చి ఒకసారి ఒక విషయం అడిగారు, వెంగమాంబ
వెంకటాచల వైభవం గురించి ఒక చెంచు నాటకం రాస్తావా అని అడిగారు. చెంచు నాటకం అంటే ఏమిటండి? చెంచులంటే అరణ్యాల్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, గూడాలు కింద ఉంటుంటారు. అలా గూడాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ చెంచులు పాడుకునేటటువంటి పాట వెంకటాచల వైభవం గురించి ఉండాలి, అలా నువ్వు రాస్తావా అన్నారు. నేను రాయడం ఏమిటి, నువ్వే రాయిస్తావు అడిగావు కాబట్టి అని ఆవిడ రాయడం మొదలు పెట్టారు. మీకు అందులో ఒక ఘట్టాన్ని చెప్పి, అంటే ఇప్పుడు నేను ఆ వెంకటాచల వైభవం అది ఎప్పుడైనా వేరొకసారి ఎప్పుడైనా కేవలం తరిగొండ వెంగమాంబ అని ఒక 7 రోజుల ప్రసంగాలు చేసినప్పుడు మీకు అందులో ఉన్న సాహిత్య విశేషాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. తరిగొండ వెంగమాంబ గారిని చెంచు నాటకం రాయమని వెంకటేశ్వర స్వామి గారు అడిగితే ఆవిడ చెంచు నాటకం రాశారు. అందులో చించిత అంటే ఆ చెంచుల యొక్క ఒక స్త్రీ, ఆ చెంచు కులంలో ఉన్న స్త్రీ, ఆవిడకేం తెలియదు. అటువంటి అమాయకురాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళింది. వెడితే జయ విజయులు చూశారు ద్వారపాలకులు, ఈవిడ్ని పరీక్షిద్దామనుకున్నారు. వాళ్ళిద్దరూ నిజ రూపాలతో వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోవడం అంటే ఇలా ఏదో ముడేసేసుకుని ఓ చీర కట్టుకుని కంపు కొట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, బహుమానాలు ఇవ్వాలి. ఏమన్నా తెచ్చావా అన్నారు. ఆవిడంది వెనక్కి తిరిగి, ఈ వెంకటేశ్వరుడికి బహుమానం ఇచ్చి చూసేది ఏమిటి, మా వెంకటేశ్వరుడే మా గూడానికి వస్తాడని. మీ గూడానికో వెంకటేశ్వరుడు వస్తాడా అన్నారు జై విజయులు. మీకేం తెలుసురా పిచ్చాళ్ళు, ఇక్కడ ద్వారాల దగ్గర కూర్చుని ఇక్కడ ఉన్నవాడే వెంకటేశ్వరుడు అనుకుంటున్నారు, మా గూడానికి వస్తాడు వెంకటేశ్వరుడు. మీ గూడానికి వెంకటేశ్వరుడు వస్తాడా, ఇక్కడ వెంకటేశ్వరుడు చూశావా అన్నారు. నేను చూడలేదు అందాడు. ఎందుకు చూడడం, నేను చూడను, మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడతాడు, మేము పెట్టినటువంటివన్నీ తింటాడు, ఆయన్నే చూసుకుంటాం. అబద్ధం, నువ్వు చూడలేదు వెంకటేశ్వరుడు. మీ మోహం మీకేం తెలుసు, మీకు తెలియదు, మీరు చూడలేదేమో, నేను చూశాను అన్నాడు వెంకటేశ్వరుడు. ఎలా ఉంటాడు చెప్పు అన్నారు. అంటే చెంచుల భాషలో ఆవిడ కొన్ని పద్యాలు రాశారు. నేను అన్నీ కాకపోయినా ఇవాళ మంగళవారం కాబట్టి అది వింటే మనందరికీ గొప్ప ఫలితం కలుగుతుందని ఆ భాష గమ్మత్తుగా ఉంటుంది, మామూలు పద్యాల్లా ఉండదు. ఆవిడంది, వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మిసమిసమని చాలా మెర్రసేటిదేమో గట్టిగా తల మీద గదించి. అంటే ఆవిడికి కిరీటం పెట్టుకున్నాడని చెప్పడం రాదు, మిసమిసమని మెరిసిపోయేటటువంటిది అది ఏమిటో తల మీద ఇలా పెట్టుకున్నాడండి. మిసమిసమని చాలా మెరిసేటిదేమో గట్టిగా తల మీద గదయించి దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. పొద్దున్న ఆయన తోమాల సేవ చేసేటప్పుడు టక 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 ఎంత అందంగా చేసేశారు. అది అలా పూలదండలు చుట్టుకున్నాడు. తరిగొండ వెంగమాంబ గారిని వీడు చదువుతాడేమో అలా అందరికీ దర్శనం ఇద్దామని తెరదీసి కూర్చున్నాడు ఆయన ఇవాళ. అందుకని దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. మొసలి పిల్లలంటే ఏమిటో తెలుసా అండి? మొసలి అంటే సంస్కృతంలో మకరము అని, మొసలి పిల్లలు అంటే చిన్ని చిన్ని మొసలి పిల్లలు లాంటివి, అంటే మకర కుండలములు. ఆవిడ మకర కుండలములు పెట్టుకున్నాడు అని ఒక చెంచు స్త్రీ ఎలా ఉంటుంది అంటుంది, చించిత అనదు. కాబట్టి ఆవిడ భాషలో చెప్తున్నారు, అవేమిటో మొసలి పిల్లల్లా ఉన్నాయి చెవులకు పెట్టుకున్నాడు అది. అందుకని లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. పచ్చ పచ్చటిదేమో బహుశానమేనా అచ్చుగా అందందు అతికించినాడు. ఇదో గమ్మత్తు. ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన పట్టుబట్ట కట్టుకుంటే కనపడదు, ఎందుకని అన్ని పులహారాలే. ఆ నందక ఖడ్గం, శంఖం, చక్రం, శాలగ్రామాల మాడలు, ఆ పెద్ద పెద్ద పుష్పహారాలు, పెద్ద పెద్ద అలంకారాలు, అక్కడక్కడ ఏదో అంటించినట్టుగా కనపడుతోందట పసుపచ్చ పట్టుబట్ట. అందుకని ఆవిడంది పట్టుబట్ట కట్టుకున్నాడం లేదు, అదేమిటో ఒళ్ళంతా అక్కడక్కడ పచ్చగా అంటించుకున్నాడండి. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. అంటే పూలదండల మధ్యలోంచి చూసినప్పుడు కొంచెం పచ్చపచ్చగా కనపడింది. తరిగొండ వెంగమాంబ గారి చెంచుగానాన్ని మీరు అటు చూసి చూస్తూ ఉండొచ్చు, అదిగో కింద ఒక్క చోటే కనపడుతుంది పచ్చగా. అందుకే ఆవిడ అంటించుకున్నాడు అని, మిగిలినవన్నీ పూలే హారాలే. కాబట్టి గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవములయందు భరించినాడు. ఎంత అమాయకపు మాట చూడండి. గల్లని కూసేటి గట్లు అంటే కట్లు, అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే మా పోతన గారు అయితే చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపురముల వాణి అంటారు. ఆయన అడుగు తీసి అడుగేశాడు అనుకోండి, పాదములకు పెట్టుకున్న నూపురములు గల్లు గల్లున మోగుతాయి. అవేమిటో
గజ్జలున్న కట్లు కాళ్ళకి ఎలా మోస్తున్నాడో అవి భరిస్తున్నాడంది ఆవిడ. అంటే అంతలా ఉన్నాయి, ఎలా పెట్టుకున్నాడో అంత బరువు అందనమాట. అందుకని గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవములయందు భరించినాడు. గుండూటిదొక్కటి కూసేదొకటి రెండు చేతుల ధరించినాడు. గుండూటిదొక్కటి అంటే గాజు లాంటిది, అది గుండులో ఉంది. కూసేటిదొక్కటి అంటే ఒకటి అరుస్తోంది, అంటే దానికి చిన్న 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 గంటలు లాంటివి ఉన్నాయి. స్వామి చెయ్యి కదిలితే ఒకటి నిశ్శబ్దంగా ఉంటుంది, ఒకటి చప్పుడు చేస్తోంది. నేను మర్చిపోతానేమో, ఆ సహస్రదీపాలంకార సేవ ఉంది అని చెప్పి అలారం కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఉపన్యాసంలో. కాబట్టి అయినా చూసారా తరువుకు వచ్చింది. గుండూటిదొక్కటి కూసేదిదొకటి రెండు చేతుల ధరించినాడు. రెండు చేతులకి మామూలు నునుపుగా ఉన్న గాజు ఒకటి వేసుకున్నాడు, ఒకటి కదిలితే కనకన కనకన శబ్దం వస్తోంది, అలాంటివి వేసుకున్నాడండి. ఇంత దర్శనం చేశామని చెప్పి మనం చెప్పగలమండి? ఒక చించిత చెప్తోంది, ఎంత బాగా చెప్తోందో చూడండి. ఎడమ చేతిని కత్తి ఇరవందబట్టి అంటే ఆవిడికి కటిహస్తం ఇలా ఉంటుందని చెప్పడం రాదు. కత్తి అట్టుకున్నాడు, ఇలా కత్తి అట్టుకున్నట్టుగా ఏమిటో ఇలా పట్టుకున్నాడండి. కుడి చేత ధరణిపై గురి పెట్టినాడు. తన పాదాలు చూడమన్నాడని చెప్పడం రాదు, చించిత ఏమిటో భూమికి ఇలా చేయి గురి పెట్టాడయా అండి. అంటే ముద్ర కూడా చెప్పేసింది. ఏమి భావనా సౌకుమార్యం అండి మా తల్లి వెంగమాంబ గారిది. నల్లని మేలు వర్ణము వాడు తెల్లనై తగునట్టి తిరుమణివాడు. ఒళ్ళు చూస్తే నల్లగా ఉంటుంది, కర్పూర నామాలు చూస్తే తెల్లగా ఉంటాయి, అలా ఉంటాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆయన కళ్ళల్లో ఉంటుంది. ఈ భావన ఎక్కడిదో తెలుసా అండి? అన్నమాచార్య స్వామి వారు కీర్తన చేశారు. స్వామి నీ యొక్క కన్నులు ఏమి కన్నులయ్యా అని పొంగిపోయాడు ఆయన మహానుభావుడు. కాబట్టి కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు, ముద్దులవాడు. చక్క మొలక నవ్వు, చిన్ని నవ్వు నవ్వుతూ ఉంటాడు. మా గోపాలకృష్ణ గారు ఆ మూర్తిని తీసుకొచ్చినప్పుడు అటెళ్ళా ఇటెళ్ళా, ఇటురాను అటురాను, చిన్న నవ్వు బాగుంది కదండి, చిన్న నవ్వు బాగుంది కదండి అనేవారు. ఆయనకి చించిత ఆ రోజుల్లో ఆవహించింది మొదట్లో. అలాగా ఆ నవ్వు చూసుకుని ఎంత బాగుంటుందో మా స్వామి నవ్వు తెలుసా, అలా ఉంటాడు వెంకటేశ్వరుడు. పసపు పూసిన పాతపై హొయల్ మీరా విసువక వలెవాటు వేసి వేడుకను. ఏదో పచ్చటి బట్టిలా వేసుకుని మళ్ళీ పైన ఉత్తరీయం లాంటిది ఇలా వలెవాటుగా ఓటు వేసుకుంటాడు. చెప్పడం రాకపోతే చూడండి, ఆయన మీరు ఏమీ తెలియనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్షర్ట్ టక్కు టై కట్టుకున్న వాడిని ఏం కట్టుకున్నాడు అన్నారు అనుకోండి, ఏదోనండి ఆడాలు ఎట్టుకునే రిబ్బన్ లాంటి తోటి ఇలా కట్టుకున్నాడు ఆయన అంటే టై కట్టుకున్నాడని చెప్పడానికి. అలా అదే భాషలో చించిత మాట్లాడుతున్నాడు. ఏమిటో ఇలా పచ్చగా అంటించినట్టు ఓ గుడ్డ కట్టుకున్నాడు, పైన ఏమిటో వల్లెవాట్లో ఓ గుడ్డ ఒకటి వేసుకున్నాడు మళ్ళీ పైన. అందుకని ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు. మేమెళ్ళి చూడం ఆయన్ని, ఆయనే ఏదో పక్షి, ఓ పెద్ద బంగారు రంగులో ఉంటుంది పక్షి, అంటే సుపర్ణుడు గరుడు. అది ఎక్కువచ్చేస్తుంటాడు ఆయనే మా దగ్గరికి వచ్చి, మా అందరిళ్ళకి వచ్చి నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా అంటాడు. వచ్చా ఏమిటయా కూర్చో అంటాం మేము, కూర్చుంటాడు. ఇదిగో తిను అనో కాయరతాం, తింటాడు. తిని ఇంక నేను బయలుదేరనా అంటాడు. మేము గూడెంలో పనులున్నాయి, అవి వెళ్ళి కాయలు వేర్లు ఏరుకోవాలి, బయలుదేరంటాం. పక్షి ఎక్కి వెళ్ళిపోతుంటాడు. జయ విజయులు ఆయనున్నారని కాపు కాస్తున్నారు, ఆయన వీళ్ళింటికి వస్తున్నాడు. చించిత భాగ్యం ఏమిటో చూడండి. కాబట్టి ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు నలువొప్ప తరిగొండ నరసింహుడనుచు వెలయమమ్మేలు నా వెంకటేశ్వరుడు. తరిగొండలో ఉన్న నృసింహుడున్నాడే వాడే ఇక్కడ వెంకటాచలంలో వెంకటేశ్వరుడిగా ఉన్నాడు అని అభేద భావనతో తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకాన్ని రచించి ఉయ్యాలా ఊగుతున్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ చించిత జయ విజయుల సంభాషణం జరుగుతుంటే స్వామి పరవశించిపోయి ఆనందంతో అలా భావతన్మయత్వంతో కూర్చుని ఉండిపోయేవట. మధ్య మధ్యలో ఆవిడ ఏమిటా కళ్ళు మూసుకోవడం, వింటున్నావా అంటే వింటున్నాను. ఏం చెప్పాను చెప్పు అంటే విన్నాను. పక్షిపై నెక్కి వచ్చేడివాడు చెప్పావు కదా, చెప్పు చెప్తాను, అలా కూర్చో విను అని మళ్ళీ చదువుతుంది. ఎంత అదృష్టవంతురాలండి ఆ తరిగొండ వెంగమాంబ. ఇవాళ మంగళవారం ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత చెవులు దోణెలు చేసుకుని నా స్వామి వినుంటాడు. చాలదా మనకి జన్మభాగ్యం? మన చేత చెప్పించి వినేటట్టు చేసి ఒక చేతకాని కోటేశ్వరరావుతో వెంగమాంబ గారిని గురించి చెప్పించి కృతార్థుల్ని చేయాలనుకున్నాడు స్వామి, చేయించాడు. మనమందరం ఈశ్వరుడి బిడ్డలమే. ఆర్జిత సేవలో
టికెట్ ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి వెనకాతల రండి. ఇవాళ మీరు స్వామిని చూడగానే కళ్ళు ముయ్యడం మర్చిపోయి దేవతలు అయిపోతారు. అలా స్వామిని తీసుకొచ్చి అలా కూర్చోపెట్టారు అర్చక స్వాములు. చూద్దురు గాని వాళ్ళ యొక్క ఎంత కష్టపడ్డారో స్వామిని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిద్దాం మన కోసం అంత కష్టపడినందుకు. కాబట్టి ఒక్క 11 సార్లు గోవిందనామని చెప్పి మంగళం చెప్పేద్దాం. అనండమ్మా అందరూ. దురిత నివారణ, కష్ట నివారణ, గోవిందా హరి, గోకుల నందన, వజ్రమకుటధర, వరాహమూర్తివి, గోపీజనలోల, గోవర్ధనోద్ధార, దశరథనందన, దశముఖమర్దన, పక్షివాహన, పాండవ ప్రియ, మధుసూదన హరి, గోకుల నందన, దినకర తేజ, పద్మావతి ప్రియ, ప్రసన్నమూర్తి, అభయహస్త ప్రదర్శన, గోవిందా హరి, గోకుల నందన. మంగళాశాసన పరైః ఆచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.